రహదారి నిర్మాణంతో తమ గ్రామానికి సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని కడప జిల్లా రెడ్డివారిపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వానికి ఎంత మొరపెట్టుకున్నా రహదారి మరమ్మతులు చేయలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మంత్రి మండిపల్లి రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ అనంపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవతో పెద్దపల్లి నుంచి రెడ్డివారిపల్లి వరకు దాదాపు 4.6 కిలోమీటర్ల రోడ్డు మరమ్మతులకు మోక్షం లభించిందని హర్షం వ్యక్తం చేశారు. 1,80,00,000 రూపాయలతో రహదారి మరమ్మతులు చేపట్టడంపై నేతలకు ఆ ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పెద్దపల్లి నుంచి మోపాలకుంట రెడ్డివారిపల్లి దగ్గరికి 4 కిలోమీటర్ల 600 మీటర్లు వరకు రోడ్డు చాలా అధ్వానంగా ఉండడంతో ప్రజలు మేము చాలా నరకయాతను చూసినాం ఈ రోడ్డు వల్ల. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వల్ల ఏ పని జరుగుతుందని ఎన్ని రోజుల నుంచి చేసినా కూడా చేయలేదు. ఈ కూటమి ప్రభుత్వం రావడంతో ఒక సీఎం గారు అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ చొరవతో ఇక్కడ ఉన్నటువంటి మాకు లోకల్ రాయచోటి మార్కెట్ యార్డ్ చైర్మన్ రాంప్రసాద్ రెడ్డి గారు అంటే మంత్రి గారు అయినటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవతో మాకు ఈ రోడ్డుకు మోక్షం వచ్చినట్లు అయింది. 5 ఇయర్స్ నుంచి ఎన్నో యాక్సిడెంట్ జరగడము, గుంతలు అసలు నడిచేదానికే బరువుగా ఉండిపోయి గుంతలు పడిపోయింది. ఈ పండగ పూట వచ్చేసి మాకు ఈ రోడ్డు వల్ల చాలా ఆనందంగా ఉంది. పండగ పూట మాకు పండగ జరుపుకునేట్టు అయింది. ఈ రోడ్డు ఎంతో అధ్వానంగా తయారైపోయింది. ఇన్ని రోజులకు ఇప్పటికి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రోడ్డు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు మేము ఆనందంగా మాకు పండగ కన్నా ముందు ఈ రోడ్డుతో మాకు ఆనందంగా ఉంది. ప్రజలందరికీ కూడాను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాంప్రసాద్ రెడ్డి చొరవతో ఆయన ఈ టెండర్ను వేయించి 6% లెస్తో కూడా 6.5% లెస్ వేయించినా కూడా దీన్ని స్పీడ్గా జరిపి అంతా ఒక 20 రోజుల్లో పని ముగిస్తానని చెప్పి మాట ఇచ్చి ఈ రోడ్డును ప్రారంభించినాడు. ఇప్పటికి మా కూడా ఉద్దేశం ఏమంటే ఈయన చేస్తాడనే నమ్మకం ఏ విధంగా ఉందంటే ఇప్పుడు 30వ తారీఖున మొదలుపెట్టినారు. జనవరి 1 రోజు ఒక్కరోజు గ్యాప్ పెట్టేసి ఇప్పటికి ఈ పొద్దు 8వ తారీఖుకే ఒక మొత్తం రోడ్ అంతా కూడా క్లీన్ చేసేసి కంకర రెడ్ మిక్స్ తోలేంత వరకు తెచ్చినారంటే ఒక 1 వీక్లోనే ఇంత ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది. అంటే ఈ పండగ లేకపోతే వీళ్ళు ప్రకారం వీళ్ళు చేసేదాన్ని బట్టి చూస్తే పండగకు అయిపోతానే తారు వేసే విధంగా స్పీడ్గా చేస్తున్నారు వర్క్. మాకు ఇంతకన్నా పండగ అనేది ఏం లేదు. ఈ రోడ్డు ముందు భలే అన్యాయంగా ఉన్నింది. ఇప్పుడు అనంపల్లి రాంప్రసాద్ రెడ్డి రోడ్డు వేస్తున్నాడు. రోడ్డు బాగా సేఫ్టీగా బాగుంది. అంటే మీరు చూసినారు కదా ముందు చూసినా అప్పుడు ఇక అసలు మనుషులు సైకిల్ మోటార్ పోయేదానికి కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు బాగుంది. ఎవరు చేస్తున్నారు? రాంప్రసాద్ రెడ్డి. అంటే ఎట్లా ఉంది, మీకు ఆనందంగా ఉందా లేకపోతే బాగుండదు? ఇప్పుడు 4.5 కిలోమీటర్లు రోడ్డు భలే అధ్వానంగా గుంతలు, బండ్లు పోయేదానికి భలే ఇబ్బందులు పడుతూ ఉన్నాము. దాని ఎస్టిమేట్ వేసి శాంక్షన్ చేయించి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నంపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ రోడ్డుకు టెండర్ వేసి
6% లెస్తో రోడ్డు పని మొదలుపెట్టి పని చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక పని శాంక్షన్ చేసి రోడ్డు బాగా చేసిన దానికి ప్రజలమంతా సంతోషంగా ఉన్నాం. అంటే అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు భలే ఘోరంగా ఉన్నింది, పోయేదానికి వచ్చేదానికి బండ్లు పోయేదానికి వెళ్ళే 2 వీలర్. ఇప్పుడు బాగా లెవెల్ చేసి కంకర తోలి పోయేస్తున్నారు.